రేపు ఫ్యూచర్లో మీరు నిలబడేటువంటి విధంగా ప్రభుత్వం చేసేటువంటి సబ్సిడీలను ఉపయోగించుకొని ఎదిగేటువంటి విధంగా అది ప్లానింగ్ చేసుకోండి. వర్తిస్తుంది కాబట్టి సో దాంట్లో ఏంటంటే మీకు ఆల్రెడీ ఒక డ్రోన్ మీ ఇంట్లో ఉంది కాబట్టి మీరు ఎవరైతే బాయ్స్ ఉన్నారో మేలు ఎవరైతే ఉన్నారో ఈ ప్రభుత్వం మనకి ట్రైనింగ్ ఇస్తుంది. ఆ ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత సో దీని ద్వారా ఏంటంటే యువతకి స్కిల్ ఒకటి లేదంటే కొన్ని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కూడా మనకి స్కిల్స్ అనేవి వర్తిస్తుంది. సో ఇలాగా ఎంటర్ప్రినర్షిప్ లాగా మనకు వస్తుంది. ఎవరైతే రైతులు ఉంటారో 100 మంది 200 మంది రైతులు ఎవరైతే ఉంటారో సో వాళ్ళందరినీ మా కాలేజ్ సాగు గురించి ఎక్కువగా మాట్లాడుతున్నారు కాబట్టి అందిస్తాం. సో దీనికి మనకి సబ్సిడీ ఎంతవరకు వస్తుంది? ఈ రిక్షాస్ కానీ లేదంటే 4 వెహికల్స్ 50 లక్షల వరకు కూడా మనం పిఎంఈజీపీ స్కీమ్ లో మ్యానుఫ్యాక్చరింగ్. తెలుగుదేశం పార్టీ అంటే ఒక లక్షలాది మంది క్రమశిక్షణ కలిగినటువంటి కార్యకర్తల పార్టీ తెలుగుదేశం పార్టీ. అటువంటి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలను కూడా ఆర్థికంగా బలోపేతం చేయడానికి ఏ రకమైనటువంటి అవకాశాలు ఉంటే వాటినన్నింటినీ కూడా మనం వినియోగించాలి అనేటువంటి ఉద్దేశంతో అదేవిధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా ఒక నినాదం, ప్రతి ఇంటి నుంచి కూడా ఒక పారిశ్రామికవేత్త ఉండాలి అనేటువంటి చంద్రబాబు నాయుడు గారి యొక్క నినాదం కూడా ఆచరణ రూపం దాల్చాలనేటువంటి ఉద్దేశంతో ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 175 నియోజకవర్గాల్లోనూ కూడా ఈ రకమైనటువంటి కార్యక్రమాల్ని చేపట్టాలనే ఉద్దేశంతో దానికి ముందుగా ఈ కార్యక్రమం యొక్క రూపకల్పనలో మోడల్గా ఈ 175 నియోజకవర్గాల్లో అందులో కుప్పం, మంగళగిరి, వినుకొండ, గజపతి నగరం, బనగానపల్లి, అదేవిధంగా మన పాలకొల్లు అంటే ఈ రకంగా 175లో 6 నియోజకవర్గాలు మనం ఈరోజు బలోపేతం చేయాలనేటువంటి కార్యకర్తల సంబంధించి ఏర్పాటు చేయడం నిజంగా చాలా సంతోషం. దీనిపైన మన కార్యకర్తలు కూడా మరి దీన్ని ఉపయోగించుకుని ప్లేట్